ఎవరెవరైతే దీని గురించి కన్నీరు కారుస్తున్నారో, బాధపడుతున్నారో, ఈ బాధపడుతున్న వారు, కన్నీరు కారుస్తున్న వాళ్ళు ఏదో ఈరోజు బాధపడిపోయి రేపు మళ్ళీ మర్చిపోయే మూడ్లో ఉంటే కుదరదు. రేపు పొద్దున వీళ్ళు రోడ్డు మీదకి వెళ్ళినా వీళ్ళకి మరణం తప్పదు. ఇది గుర్తుంచుకొని ప్రభుత్వం మీద ఈ ఒత్తిడి తీసుకురాగలిగితే ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా నివారించిన వాళ్ళం అవుతాం. లేకపోతే జీవితాలు ఇలా వెళ్ళిపోతూనే ఉంటాయి, పిట్టల్లా జనం రాలిపోతూనే ఉంటారు. ఈరోజు జరిగినటువంటి చేవేళ్లలో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, లేకపోతే మన కర్నూలులో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ఇవి కూడా ఒక రకమైన జలియన్ వాలాబాగ్లే. ఈ 2 ఇన్సిడెంట్లలో పాల్గొన్న వాళ్ళు డయ్యర్కి తక్కువేం కాదు. డయ్యర్ అనేవాడు ఆ రోజుల్లో జలియన్ వాలాబాగ్లో ఉన్నటువంటి జనాలందరూ బయటకు వెళ్ళే అవకాశం లేకుండా తలుపులేసి లోపల కాల్పులు జరిపాడు, వాడంత దుర్మార్గుడు లేడు అని కదా మాట్లాడుకుంటాం మనం. మొన్న కర్నూలు ఇన్సిడెంట్లో ఆ ప్రయాణికులు బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా తలుపు బయట నుంచి బోల్ట్ పెట్టి ఉంది. ఆ బోల్ట్ తీసి వెళ్ళాలనే స్పృహ లేదు ఆ పారిపోయిన డ్రైవర్కి, క్లీనర్కి. 2 డ్రైవర్లు, 1 క్లీనర్ పారిపోయారని చెప్పారు. వాళ్ళ ముగ్గురికి ఆ బాధ్యత లేదు. ఆ బోల్ట్ తీసి లోపల వాళ్ళని అలర్ట్ చేసి దిగాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి. అది లేకుండా ఇమ్మీడియట్గా మంటలు అందుకుంటున్నాయని చెప్పి బస్ ఆపి వాళ్ళ ముగ్గురు దిగి పారిపోయారు. లోపల జనాలు తగలబడిపోయారు. బయటకు రావడానికి ఈ డోర్ రావట్లేదు. వెనకాలేవో అద్దాలు పగలగొట్టు కొంతమంది బయటపడ్డారు. ఇలా జనాలను చంపేసిన వాళ్ళ మీద అదేదో యాక్సిడెంట్ అని చెప్పి ఒక కేసు పెట్టేసి ఒక 6 నెలలో 7 నెలలో శిక్ష వేసేసి బయటకు వదిలేస్తే ఇంకో బస్సుతో ప్రయోగం చేస్తాడు అతను. కాబట్టి ఈ టిప్పర్ డ్రైవర్ని కానీ, ఆ బస్సు ఆపరేటర్ని, డ్రైవర్లని కానీ ఈజీగా వదిలేస్తే రోడ్డు మీదకి వెళ్ళే వాళ్ళ ఎవరి జీవితానికి భద్రత ఉండదు. కాబట్టి పౌర సమాజం ప్రభుత్వం మీద గొడవ చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది.